మిథున్ రెడ్డిని కస్టడీకి కోరనున్నారు సిట్ అధికారులు. నేడు ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేయనుంది. మిథున్ రెడ్డిని 5 రోజుల కస్టడీకి సిట్ కోరనున్నట్లు సమాచారం. మిథున్ రెడ్డిని కస్టడీకి కోరనున్నారు సిట్ అధికారులు. నేడు ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేయనుంది. మిథున్ రెడ్డిని 5 రోజుల కస్టడీకి సిట్ కోరనున్నట్లు సమాచారం. మిథున్ రెడ్డి కస్టడీ గురించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఏదైతే సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ఇంకొక 5 రోజుల పాటు కస్టడీకి కోరనున్నట్లు సమాచారం తెలుస్తా ఉంది. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? కేసులో A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ప్రస్తుతానికైతే రాజమండ్రిలో ఉన్నటువంటి జైల్లో అయితే ఈ రోజు రిమాండ్ ఖైదీగా ఉన్నట్లయితే మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా ఆగస్టు 1వ తేదీ వరకు కూడా తనకు విధించిన కస్టడీ విధించినట్లు చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో విజయవాడ సిట్ అధికారులు అయితే మిథున్ రెడ్డిని మరొక 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అని కోరుతూ కూడా ఈ రోజు ఏసీబీ కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయనట్లు మనం ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే కర్మ క్రియ అంటే లిక్కర్ పాలసీ మేకింగ్ కాడి నుంచి మొత్తం తన ప్రమేయం ప్రధానంగా ఉంది అన్నట్లు కూడా ఇప్పటికే సిట్ అధికారులకు ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా 305 పేజీల ఏదైతే సమర్పించినటువంటి ఛార్జ్ షీట్ లో కూడా తన ప్రస్తావన మిథున్ రెడ్డి యొక్క ప్రస్తావనని ఏ విధంగా మనీ రూటింగ్ అయింది, ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడ ఈ యొక్క బ్లాక్ మనీని వైట్ గా ఏ విధంగా మార్చారు, షెల్ కంపెనీలకి ఏ విధంగా డబ్బులు తరలించారు అంటూ కూడా మొత్తం కూడా దాదాపుగా సిట్ అధికారులు అయితే 300 పేజీల ఉన్నటువంటి ఈ రిమాండ్ రిపోర్ట్లను పొందుపరచడం చూస్తాను. ఈ ఓవరాల్ గా ఎపిసోడ్ మొత్తం కూడా 2 రోజుల పాటు మిథున్ రెడ్డిని అయితే కస్టడీలో ఉంచుకున్నారు. మొదటి రోజు ఏదైతే తనకు అరెస్ట్ చేసినట్లు కూడా అరెస్ట్ చూపించారు. పలు సెక్షన్ల కింద తన నమోదు అయితే చేయటం అయితే చూస్తాను. ఎట్టకేలకు నిన్న కోర్టులో ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేసినటువంటి సిట్ అధికారులు మరొక 5 రోజుల పాటు కస్టడీకి మరింత సమాచారాన్ని మిథున్ రెడ్డి దగ్గర నుంచి రాబట్టాలి. ఎందుకంటే మొత్తంగా ఎపిసోడ్ మొత్తానికి తానే చాలా కీలకమైన సూత్రధారి అంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే పొందుపరిచినట్టు చూస్తుంది. ఈ నేపథ్యంలో 5 రోజులు కస్టడీ కావాలంటూ కూడా ఏసీబీ కోర్టులో ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఏసీబీ మరి కాసేపట్లో అసలు కస్టడీకి ఎన్ని రోజులు ఇస్తుంది అనే విషయాలపై మరి కొన్ని గంటలు అయితే వెచ్చాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. రహీం.